ఏం పని చేస్తావు అంకుల్? ఏది లేదు కూర్చుండే. ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఏమైనా పథకాలు లబ్ధి అయినాను? కాంగ్రెస్లో ఏం లబ్ధి అయింది బిడ్డకి? ఈ కరెంటు బిల్ మాత్రం ఓకే మనకు అయింది కాదు. అన్ని 6 గ్యారెంట్లు అమలు చేసినావు అని చెప్తారు కదా. ఏది లేదు ఏది లేదు. తెలుసా కనీసం 6 గ్యారెంట్లు ఏమో తెలుసా నీకు? 6 గ్యారెంటీలు అంటే ఇది మన ఈ తులం బంగారం అనేది ఒకటి, ఈ ఇత్తలేడు, ఈ బాగానే గ్యారంటీలు. 6 గ్యారంటీలు అంటే ఒకటి పిరిబాస్, ఒకటి కరెంట్, ఒకటి ఇక ఈ రెండే ఆయన ఇచ్చిన. ఏది లేదు. రైతుల కోసం మంచిగా రుణమాఫీ చేసిన, బోనస్ ఇస్తున్నాం అని చెప్పి అది కరెక్ట్ కాదు. అది సగం అదృష్టవంతునికి అయినా ఒకరికి అయింది, ఇద్దరికి వీకినాయి. మా ప్రభుత్వంలో రైతులు ఏం ఇబ్బంది పడతలేరు అని చెప్తుండు కదా రేవంత్ రెడ్డి. నిజంగా అది ఏది లేదు. అంటూ అట్లా కాడుకోయి చూస్తే తెలుస్తుంది మీకు, కానీ గాడ అడగాలి ఇవన్నీ. ఇక్కడ ఐకేపీ సెంటర్ నిన్నటికైనా బిడ్డ ఇంకా ముందట ఉన్నది సమస్య అడుగురి. ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డారు మీరు బాగా. ఇప్పుడు ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డారా అనుకో? ఇప్పుడు గత ప్రభుత్వంలో ఆటోనికి పైసలు ఇస్తే తెచ్చిపోలేం కాడేసాడు ఊరియా బత్తాలు. ఇప్పుడు అది దేనిలో స్కానింగ్ చేసి గ్యాప్ చేసి ఇస్తే నాకు ఒక్కటే బత్తా వచ్చింది, ఇక రానేలే తిరిగి. మీరు లైన్లో నిండబడకూడదు, ఏం కష్టపడకూడదు అని చెప్పేసి ఫోన్లో బుక్ చేసుకుంటే ఇంటికి వస్తాయట. దానికోసం ఏది మరి అన్నతే ఆయన అన్నది ఘోరం పరిస్థితి. ఇప్పుడు ఎట్లుంటుందో కథ, కానీ అప్పుడు ఘోరం. రోజు ఒక 6 రోజులు పోతే ఒక బత్త వచ్చింది నాకు. అప్పుడు కోసే పండించిన పంటను అమ్ముకోవడానికి కూడా గోసలు పడుతున్నారట. వాస్తవేనా? ఇప్పుడు కేసీఆర్ రైతుల కోసం ఆలోచించి రైతు బంధు, రైతు బీమా ఇలాంటి పథకాలు పెట్టిండు. రేవంత్ రెడ్డి ఏమైనా పథకాలు పెట్టినా రైతుల గురించి ఆలోచించి? ఏది లేదు, అదేది లేదు. ఇప్పుడు ఇప్పుడు ముందు స్పాట్లో చచ్చిపోతే 5 లక్షలు వచ్చి కదా, ఏం వస్తలేవు. ఇప్పుడు ఇది భూములకు వేసేది కూడా ఎకరానికి వేసేది కానీ. ఇట్లా మరి రైతాంగం తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటాను కదా రేవంత్ రెడ్డి. చెప్పుకోకపోతే ఎట్లా ఉంటుంది సార్ మరి? నిజంగా వాస్తవం నీకు తెలిసిన నీ అనుభవంలో తెలంగాణ రాకముందు, తెలంగాణ ఏర్పడక ముందు కరెంటు కానీ నీళ్ళ సమస్య ఎట్లా ఉండేది అప్పుడు? అప్పుడు దారుణంగా ఉండేది. ఎప్పుడైతే కేసీఆర్ వచ్చిండో అబద్ధం అది కరెక్ట్ కాకపోతే కరెక్ట్. ఇక ఇప్పుడు కూడా మెల్లగా రేవైతే అంది తీసేది బీపీడు అవుతుంది. ఇంకా కొద్ది రోజులు అయితే కథం అవుతుంది. సో మీ ఇక్కడ ఎమ్మెల్యే ఏమో ఏంది, మీ ఎమ్మెల్యే పేరు ఏంది? మక్కన్ సింగ్, రాజ్ ఠాకూర్. ఎట్లా ఉంది ఆయన పంపి? ఊళ్ళే అది ఊరన్నప్పుడు ఉంటుంది కానీ కొంతమంది అటు కొంతమంది ఇటు ఉంటారు కదా. మంచిగా చేస్తుండ పనులు. ఇప్పుడు ఆయన చేసినవి ఉన్నాయి. ఆయనకి రోడ్డు పోయించిన అని చెప్పాలా, ఆయన చేసిన ఏది లేదు. మాజీ ఎమ్మెల్యే ఆయన పనులు ఒక లైట్లు పెట్టి రోడ్లు చేసి అన్నీ చేసిండు. అబద్ధ మనం ఎందుకు కడతాము? చేసి చెప్పడానికి ఏం లేదు. ఎమ్మెల్యే చేసిన ఇప్పుడు ఏమైనా పలానా చేసిన అని చెప్పొస్తుందా? బాగానే తిరుగుతాడు కదా ప్రజల్లో, కళ్ళ ఇక్కడికి ఎక్కడికి వచ్చిన ఈ ఏరియా తిరిగే రాజకీయ నాయకులే తిరగలే. మన ఎవరు వస్తే మంచిగా ఉంటుందా తెలంగాణ ప్రాంతానికి? దేవుళ్ళ అనాలి అది కరెక్ట్. మనం ఏం చెప్తాం అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో రైతులు ఇబ్బంది పడతారు కదా, మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని రైతుల పట్ల? కారత్తనే బాగుంటుంది. వీళ్ళది ఇక వాళ్ళది అంత. నేను ఏం చెప్పిన ఫస్ట్ నీకు, ఇప్పుడు నువ్వు ఒక ముఖ్యమంత్రివి, నీ నోటి నుంచి వెళ్తే కరెక్ట్ అవుతుందా కాదా? అట్లా అయితలేదు కదా, నమ్మకం లేదు. నమ్మకం లేకపోతే ఎట్లా అవుతాయి ముఖ్యమంత్రి? ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్తుండగా ఉంటాడా? గెలుతా అంటాడు కేటీఆర్. సవాల్ చేయవా, నేనే ఉంటా అంటాడు. మరి అదేం మంత్రం మరి? అదేం మంత్రం నాన్న?